హలో, సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ కోసం వచ్చా. మర్యాదగా సబ్స్క్రైబ్ చేసుకుంటారా లేదా? లేకపోతే నీ అవ్వ తగ్గేదేలా. అసలే పుష్ప ఫ్యాన్ ఇక్కడ. అయ్యో అయ్యో అయ్యో, సబ్స్క్రైబర్స్ని అలా బెదిరించేస్తావేంటే? కాస్త మర్యాదగా పొగరు లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగచ్చు కదా. మా కోడలి పొగరు చూసి మీరు భయపడకండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ముందుకి ఇంకా మంచి మంచి స్టోరీస్తో వస్తామే, సరేనా? ఇంద్రభవనం లాంటి ఇంట్లో మహారాణిలా దర్జా ఒలకబోస్తున్న ఈమె పేరు సునీత. ఆ ఇంటికి ఆమె మహారాణే కాదు, ఇంట ఆమెకు ఏకైక కోడలు కూడా. ఈవిడగారి పేరు శారద. ఆ మహారాణికి అత్తయ్య. పేరుకు మాత్రమే అత్తయ్య. కోడలు కనీసం పని మనిషికిచ్చే గౌరవం కూడా ఇవ్వదు ఆమెకు. సునీత హాల్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని తల దువ్వుకుంటూ ఉంటుంది. అప్పుడు శారద, అమ్మా, మధ్యాహ్నం వంటేం చేయమంటావు? ఏదో ఒకటి చేసి తగలడు అని తల బిరుసు సమాధానం చెప్పింది పెద్దావిడ శారదతో, కాలు మీద కాలేసుకొని తల దువ్వుకుంటూ. అప్పుడే రాజు అక్కడికొచ్చాడు. అదే సునీత భర్త. గదిలో నుంచి బయటికొస్తున్న రాజు, ఏంటా తలపొగరు సమాధానం పెద్దావిడతో? పైగా కాలు మీద కాలేసుకుని పెద్దంతరం చిన్నంతరం అనే తేడా లేకుండా ఆవిడ నీకు అత్తగారనే సంగతి మర్చిపోకు. ఆహా, ఈ కాలు నాదే, ఇది నాదే. నా కాలు మీద నా కాలేసుకుంటున్నప్పా, ఏం ఆయమ్మ మీదేస్తినా ఏంది? అంతే విసురుగా సమాధానం చెప్పింది తన భర్త రాజుకి. పెద్దింటి సంబంధం వద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు ఎలా నెత్తికెక్కి కూర్చుందో. అసలే పొగరు దీనికి, పైగా పుష్ప ఎఫెక్ట్ ఒకటి అంటూ తల్లినే కోపడ్డాడు. వెంటనే సునీత, ఏంటి నోరు లేస్తోంది? అంటే నన్నేమైనాను, మా పుష్పనేమైనా అన్నావనుకో, నీ అవ్వ తగ్గేదేలా అంటూ పుష్పలో అల్లు అర్జున్ మేనరిజాన్ని మొగుడు ముందు చేసి చూపించింది సునీత. సునీత ఆ రేంజ్లో దమ్కి ఇచ్చాక ఎంత మొగుడైతే మాత్రం తగ్గక చేస్తాడా? అయినా దానికి అదే నిన్ననాలి. మనకు తగ్గ సంబంధం చూసి చేసుకోకుండా నేలన పోయిన దాన్ని నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు బాధపడి మాత్రం ప్రయోజనమేముంది? పోనీలేరా చిన్నపిల్ల, మనమే సర్దుకుపోవాలి. ఇప్పుడేమైందని? పైగా తల్లి లేకుండా పెరిగింది కదా అంటూ కొడుకును సముదాయించింది శారద. వెంటనే సునీత, ఏవండోయ్ శారదమ్మ గారు, మీరేం నన్ను చూసి జాలిపడాల్సిన అవసరం లేదు. తల్లి లేని పిల్ల అని మా నాన్న సంపాదించిన యావదాస్తిని కట్నంగా తెచ్చాను కదా. అయినా మిమ్మల్ని ఏం లాభం, మా నాన్నననాలి. అయినా మీ అంతస్తెక్కడా, మా అంతస్తెక్కడా? ఈ సీన్ చూశాక మీకేం గుర్తొస్తుంది? గరాన మొగుడు సినిమాలో నగ్మ గుర్తొస్తుంది కదూ. దీనంతటికీ కారణమైన రావు గోపాలరావు లాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా. ఇక్కడేమో ఆ క్యారెక్టర్ పేరు రామ్మోహన్ రావు. ఈ కథలో రామ్మోహన్ రావుకి పేదరాయుడు సినిమాలో కైకాల సత్యనారాయణకున్నంత ఫ్లాష్ బ్యాక్ కూడా ఉందండోయ్. ఆయన ఫ్లాష్ బ్యాక్ తెలుసుకునే ముందు సునీత భర్త అయిన రాజు గతంలోకి ఒక్కసారి తొంగి చూద్దామా? రాజు చిన్నప్పుడే తన తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. అమ్మా అమ్మా, నువ్వు ఈ ఎండలో కష్టపడుతూ నన్ను చదివించడం నీకు గర్వంగా ఉన్నా నాకు చాలా బాధగా ఉందమ్మా. అయితే ఇప్పుడు ఏమంటావురా? నేను చదువు మానేసి నువ్వు చేసే కూలి పనేదో నేను చేస్తానమ్మా. వచ్చాడండి పెద్ద మగాడు, కూలికెళ్తాడంట కూలికి. నువ్వు కూలికెళ్ళడం కోసమా నేను ఇంత కష్టపడుతుంది? అలా కాదమ్మా, నువ్వు ఇంత కష్టపడుతుంటే నాకు తిండి సహించడం లేదమ్మా. పోనీ ఒక పని చెయ్యి, తొందరగా ఉద్యోగం తెచ్చుకో. నేను కూడా ఈ కూలి పనులు మానేసి మహారాణిలా కాలు మీద కాలేసుకొని ఉంటాను.
అంతవరకు నువ్వేం ఆలోచించకుండా చదువు మీద మాత్రమే దృష్టి పెట్టు. సరే అమ్మా, అలాగే. నా కొడుకు బంగారం అంటూ తన కష్టాన్ని అర్థం చేసుకున్న కొడుకుని తలుచుకొని పొంగిపోయింది శారద. అలా రోజులు గడుస్తున్నాయి. రాజు చదువు కూడా పూర్తయిపోయింది. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. అప్పుడే శారద పక్కింట్లో ఉండే పంకజం శారదతో ఇలా అంటుంది. ఏంటే శారదా, ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలివే. నీకింకా ముందుండేవన్నీ మంచి రోజులేనే. బంగారం లాంటి కొడుకుని కన్నావు అని శారద అదృష్టాన్ని మరోసారి గుర్తు చేసింది. అన్నట్టు నేను విన్నది నిజమేనా? అసలు నువ్వేం విన్నావో నాకు చెప్తే కదా అది నిజమో కాదో తెలిసేకి. అదేనే పక్కూర్లో ఉంటాడే రామ్మోహన్ రావు, అదేనే పెద్ద కోటీశ్వరుడు. అతడి సంబంధమేదో మన రాజుగాడికి కుదిరేలాగుందంట కదా. ఇప్పుడే నా చెవిన పడింది. అది నిజమేనటే? సరిపోయింది. పడగా ఆ వార్త నీ చెవిలోనే పడాలా? గోడలకు చెవులుంటాయంటే ఏంటో అనుకున్నాను. హా, నిజమే కాబోలు. అలా అంటావంటే ఎర్రిదానా? కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటావా ఏంది? హా, అలీ లేదు సుడి లేదు. కొడుకు పేరు అభిషేక్ శర్మ అన్నదంట. వెనకటికి నీలాంటిదొకటి. ఏమోనే, మన రాజుగాడికి ఆ అమ్మికి పెళ్ళైతే రోహిత్ శర్మని అభిషేక్ శర్మని మిక్సీలో వేసి రువ్వితే ఎలాంటోడు పుడతాడో అలాంటి మనవడు పుడతాడేమో. మనమెట్టా చెప్పగలం? బాగుందే సంబడం. అనుకోగానే అన్నీ అయిపోతాయా ఏంది? ఆ మాటకొస్తే రాజులాంటి మంచోడు అల్లుడిగా చేసుకోవడానికి ఆ రామ్మోహన్ రావుకే రాసిపెట్టుండాలి. అయినా మన రాజుగాడికి ఏం తక్కువే? అందానికి అందం, పైగా మంచి ఉద్యోగం కూడా. ఈ ఊళ్ళో కుర్రాళ్ళందరిలోనూ మనోడే చాలా మంచోడు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. కోటీశ్వరుల సంబంధమే. వాళ్ళంతస్తుకి మనం తూగుతామా? ఏహే, అలా అంటావేంటే? కోరి వచ్చిన సంబంధాన్ని కాలదన్నుకుంటావా ఏంది? అవును, నిజమేనే. 2-3 సార్లు పెళ్ళిళ్ళ పేరయ్యతో రామ్మోహన్ రావు గారే కబురు పంపించాడు. మన రాజుకు వాళ్ళ అమ్మాయి సునీతనిచ్చి పెళ్లి చేస్తే బావుంటుందని. వాళ్ళ స్థాయికి మనం ఎక్కడ సరిపోతాం? అందుకే ఈ విషయంలో నేనేం సమాధానం చెప్పకపోయేసరికి రామ్మోహన్ రావు గారే స్వయంగా ఇంటికి వచ్చారు పెళ్లి విషయం మాట్లాడ్డానికి. ఈ విషయం జరిగిన కొన్ని రోజులకు రామ్మోహన్ రావే స్వయంగా శారదా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. ఓ చిన్న ఇల్లు గుమ్మంలోకి వెళ్ళి తలుపు కొట్టాడు రామ్మోహన్ రావు. లోపల నుండి బయటకొచ్చిన శారద, మీరా అన్నయ్య గారు? రండి రండి, లోపలికి రండి అంటూ ఆహ్వానించింది. వెంటనే రామ్మోహన్ రావు, అవును అన్నయ్యనే. ఎన్నేళ్ళయిందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఆ భగవంతుడి దయ వల్ల బాగానే ఉన్నామన్నయ్యా. ఈ అన్నయ్య మీద నీకు కోపమా? అదేంటన్నయ్యా అంత మాట అంటారు? మీ మీద నాకు కోపమెందుకుంటుంది? పెళ్ళిళ్ళ పేరయ్యతో మీ అబ్బాయి రాజుకు మా అమ్మాయి సునీతకు పెళ్లి చేస్తే బాగుంటుందని 2-3 సార్లు కబురు పంపినా నీ నుండి సమాధానమే లేదు. అన్నయ్య గారు, అది ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అదే అన్నయ్యా, తను డబ్బులో పుట్టి పెరిగింది. ఇక్కడ అసలు సర్దుకుపోగలదా అని. రాజు ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాడు కదా, వాణ్ణి కూడా ఒక మాట అడిగితే బావుంటుందనుకుంటున్నా. పిల్లలు వాళ్ళకేం తెలుసమ్మా?
మనమే వాళ్లకు ఏ టైంకి ఏం చెయ్యాలో అన్నీ చెయ్యాలి. ఇక నా కూతురు డబ్బులో పెరిగిన విషయమంటావా? నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మీ కుటుంబమే ఆదుకోకపోతే నాకు ఆస్తి, ఇంతటి ఐశ్వర్యం ఎక్కడిది? ఇదంతా నాకు మీ ఇంట ఆయన పెట్టిన భిక్షే కదూ. అప్పుల పాలై కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నన్ను అయిన వాళ్ళందరూ నానా మాటలంటుంటే వాడి ఆస్తి అమ్మి ఆదుకున్నది నా స్నేహితుడైన నీ భర్త కాదు. అవన్నీ ఇప్పుడెందుకులే అన్నయ్యా. మీ కష్టం, మీ కూతురు అదృష్టం మీకు వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. ఆయనకు తగ్గ ఇల్లాలి అనిపించుకున్నావు చెల్లమ్మ. అంత సాయం చేసి అంత నా కష్టం, నా కూతురు అదృష్టమని అంటున్నావు. అయినా అంత జరిగినప్పుడు కూడా కనీసం నా సాయం కూడా తీసుకోలేదు. ఇప్పుడు అదంతా ఎందుకులేండి అన్నయ్య గారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకీ అల్లుడి ఎక్కడా? ఎలా ఉన్నాడు? డ్యూటీకి వెళ్ళాడన్నయ్యా. అయినా అప్పుడే అల్లుడంటూ వరస కలిపేస్తారేంటి? నీ పెంపకం కదా, బాగానే ఉంటాడు. నువ్వు అవునన్నా కాదన్నా రాజే నా అల్లుడు. అంటూ నవ్వేశాడు. శారద తన మాట కాదనదనే నమ్మకంతో. ఇంతకాలానికి మీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసి ఆ తల్లి లేని పిల్ల నీ ఇంటి కోడలైతే ఈ జన్మకు అంతకంటే అదృష్టం ఉండదు. దాంతో నా బాధ్యత కూడా తీరిపోతుంది. రామ్మోహన్ రావు శారదల మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది పంకజంతో శారద. ఇక ఫ్లాష్ బ్యాక్ని రివీల్ చేసి మరీ, సాక్షాత్తు ఆ కుబేరుడే నీ ఇంటికొచ్చి నీ కొడుకుని ఇంటల్లుణ్ణి చేసుకుంటానంటే కోరి వచ్చిన అదృష్టాన్ని కాదంటావా? అంటూ శారదని ఒక రేంజ్లో మోటివేట్ చేసింది పంకజం. కొడుకు పెళ్ళైతే కాలు మీద కాలేసుకొని మహారాణిలా కూర్చుందామనుకున్న శారద కోరిక రాజుకి రామ్మోహన్ రావు కూతురు సునీతకు పెళ్ళై కొడుకు పుడితే రోహిత్ శర్మ, అభిషేక్ శర్మలను కలిపి మిక్సీలో వేస్తే వచ్చే అవుట్పుట్ని చూడాలనుకున్న పక్కింటి పంకజం కోరిక తీరిందా? పెళ్ళైతే జరిగింది కానీ అదే చూసేయండి. పెళ్ళైన కొంతకాలం తరువాత, అమ్మా శారదా, నన్ను క్షమించమ్మా. అనవసరంగా నేనే నా కూతుర్ని నీ ఇంటి కోడల్ని చేసి ప్రశాంతంగా ఉన్న నిన్ను నా స్వార్థంతో నానా ఇబ్బందులు కలిగించాను. చచా ఊరుకోండన్నయ్యా. తనేమైనా పరాయి పిల్ల. ఎప్పుడైతే తను నా ఇంటి కోడలైందో ఆ రోజే నాకు తను కూతురు కూడా అయిపోయింది. తెలిసి తెలియక తనేదో ప్రవర్తిస్తే మనమే సర్దుకుపోవాలి కానీ ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తామా ఏంటి? ఇప్పుడేమైందని అన్నయ్యా? ఊరుకోండి. అలా కాదమ్మా. మీ సంస్కారం, పెద్ద మనసు ముందు నా ఆస్తిపాస్తులు ఎందుకు పనిచేస్తాయి? అవి మీ కాలి గోటికి సరిపడవు. మీ కుటుంబమే లేకపోతే ఇవాళ ఈ రామ్మోహన్ రావు ఉండేవాడు కాదు. అంటూ రామ్మోహన్ రావుని సముదాయించింది శారద. ఈ తతంగం మొత్తం సునీత నిలబడి చూస్తోంది. మైండ్ బ్లాంక్ అయిపోయింది సునీతకు. అప్పటి వరకు దీని అవ్వ తగ్గేదేలా అన్నట్లుండే సునీత ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకుంది. చేసిన తప్పులు మన్నించమని శారదకు క్షమాపణ కూడా అడిగిందండోయ్. ఈ కాలపు అత్తలా కాకుండా పాత సినిమాలో అత్త పాత్రలో అంజలీదేవిలా శారద కోడలు సునీతను దగ్గరికి తీసుకుంది. ఇదంతా చూస్తున్న రాజు ఎగిరి గంతేశాడు. ఒసే శారదా, ఇక పిచ్చు సిద్ధం చెయ్యాల్సిందే. ఏమంటున్నావే? కాస్త అర్థమయ్యేలాగా చెప్పిసావే. అదేనే, రాజు సునీతలు కలిసిపోయారుగా. ఇక సిక్సర్ల మీద సిక్సర్లు, బాదుడే బాదుడు.
అదే ఆ బాధుడికి మనవడు పుడతాడేమో. వాడి ప్రాక్టీస్కి పిచ్చి కావద్దు. అంటూ నవ్వేసింది పంకజం.